శుభోదయం. ఈరోజు మనం యెహెజ్కేలు గ్రంథం నుండి చాలా శక్తివంతమైన ఒక వాక్యం గురించి మాట్లాడుకుందాం. అది, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ మాటలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. మనందరికీ తెలుసు, మనం జీవించడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో. మన శ్వాస మన జీవితానికి ఆధారం. ఇది మనం నిరంతరం చేసే పని. కాని కేవలం గాలి పీల్చుకుంటేనే మన జీవితం సంపూర్ణమవుతుందా? బైబిల్ ప్రకారం మన జీవితానికి మూలం కేవలం భౌతిక శ్వాస మాత్రమే కాదు. దేవుడు మనలో పెట్టిన ఆత్మ, అంటే జీవాత్మ, మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తుంది. ఈ విషయాన్ని బైబిల్లో మనం చాలా చోట్ల చూడవచ్చు. ఉదాహరణకు, ఆదికాండంలో దేవుడు మనిషిని మట్టితో చేసి అతని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు అతడు ఒక జీవాత్మగా మారాడని చెప్పబడింది. అంటే దేవుని జీవాత్మ మనలో ప్రవేశించినప్పుడే మనం నిజమైన జీవం పొందాము. అప్పటినుండి ఆ జీవాత్మ మనతోనే ఉండి మనల్ని నిరంతరం నడిపిస్తోంది. ఈ జీవాత్మ మనలో లేకపోతే మనం శవంతో సమానం. మనం మాట్లాడలేం, కదలలేం, ఆలోచించలేం, ఏమీ చెయ్యలేం. మనం పీల్చే ప్రతి శ్వాస, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మన జీవితంలో మనం సాధించే ప్రతి కల, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆ జీవాత్మ వల్లే సాధ్యమవుతున్నాయి. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఇలా చెప్పారు: ఆత్మ జీవింపజేయును. అంటే దేవుని ఆత్మ మనకు కేవలం భౌతిక జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఇస్తుంది. ఆ ఆత్మ మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. దానివల్ల మనం పాత అలవాట్లను, పాపాలను విడిచిపెట్టి కొత్త మార్గంలో నడవగలుగుతాం. ఈ జీవాత్మ మనం ఇతరులకు దీవెనగా, ఒక మంచి సాక్ష్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మనం మన జీవితంలో మంచి పనులు చేసినప్పుడు, ఇతరులకు సహాయం చేసినప్పుడు, అది మనలో ఉన్న దేవుని జీవాత్మ వల్లే సాధ్యం. మనం ఎంత గొప్పగా జీవిస్తున్నామో, మన జీవితం ఎంత అందంగా ఉందో ఇతరులకు చూపించగలుగుతాం. కాబట్టి మన జీవితం కేవలం శ్వాస మీద ఆధారపడి లేదు, అది దేవుడు మనలో ఉంచిన జీవాత్మ మీద ఆధారపడి ఉంది. మనల్ని బ్రతికించేది, నడిపించేది ఆయనే. మనం మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని ఆయన జీవాత్మను నిత్యం మనలో నింపుకోమని ప్రార్థిద్దాం. దాని ద్వారా మనం ఒక శక్తివంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ధన్యవాదాలు.